ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మనము మంచి వాక్యమును తెలియపరచుకుంటున్నాం. అంటే బైబిల్లో ఉన్నాయన్నీ కూడా మంచి వాక్యములే, కానీ ఒక ముఖ్యమైన అంశమును మనము తెలియపరచుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈరోజు అంశం కూడా దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదన్నది మనము ప్రశ్నించుకోవాల్సిన విషయము ఎంతైనా ఉన్నది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. సహోదరులారా, నీవు దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే దేవుని మందిరము ఎంతో పవిత్రమైన స్థలములో ఉంది. ఇక్కడ సొలొమోను ప్రవక్త తెలియపరుస్తున్నది ఏంటంటే, మనుషులు ముఖ్యంగా ఒక ప్రధానమైన అంశమును కలిగి ఉండాలని అంటున్నాడు. అదేంటంటే ప్రధానమైనది ప్రవర్తన. మంచి ప్రవర్తన కలిగి ఉండి మందిరమునకు వెళ్ళేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, అంటే అనేక మంది దేవుని మందిరమునకు ఎందుకు వెళ్తారంట? వారు సంపాదన కోరుకోవటం కోసం అనవసరమైన ఆలోచనలతో, వారు కోరికలతో మందిరమునకు వెళ్తూ ఉంటారు. ఒకేసారి సంపన్నులు అయిపోవాలనే ఉద్దేశంతో వ్యర్థమైన కోరికలతో మందిరమునకు వెళ్ళి మొక్కుకుంటారు. నాకు దేవుడు పలానా మంచి చేస్తే దేవుడికి నేను బహుమానంగా సమర్పించుకుంటానని అదొక నమ్మకంతో వెళ్తూ ఉంటారు. దేవుడు అటువంటి వాటిని ఇష్టపడ్డాడు. అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. అందుకని మందిరంకి వెళ్ళే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా సొలొమోను వివరిస్తున్నాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మనము చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎందుచేతనంటే మందిరంకి వెళ్ళేవాళ్ళు, ఆలయమునకు వెళ్ళేవారు, వారి ఆలోచనలు అనాలోచితమైన ఆలోచనలు ఉండకూడదు. వారి హృదయమున మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇక్కడ మాట్లాడటానికి త్వరపడకుండా ఆలోచించుకొని మాట్లాడాలి. చాలా పొదుపుగా మాట్లాడాలి దేవుని మందిరంలో. ఎందుచేతంటే నువ్వు వ్యర్థంగా ఏమి ప్రార్థించినా, వ్యర్థంగా ఏమి అడిగినా కానీ దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక ఆయన ప్రతిదీ చూస్తూ ఉంటాడు, ప్రతిదీ వింటూ ఉంటాడు. అందుకని నీ ప్రవర్తన విషయంలో, నీ మాటల విషయంలో నువ్వు జాగ్రత్తగా పడు అని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నది. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనము, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. సహోదరులారా, ఇక్కడ దేవుని మాట వినటానికి ఆతృతగా ఉండాలి. మాట్లాడటానికి కోపగించుకోవడానికి నిదానంగా ఉండాలని ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నవారు అందరికీ తెలుసు మనం ఎక్కడున్నామన్న సంగతి.
అటువంటి అప్పుడు మందిరంలో ఉన్నవారు తొందరపాటుగా ఏ మాట బట్టి ఆ మాట మాట్లాడకూడదు, పలకకూడదు. పవిత్రమైన మాటలను మాత్రమే పలకాలి. ఇక్కడ ఏంటంటే మనము ఎక్కువసేపు మాట్లాడితే అది దోషమునకు దారితీస్తుంది, ఇతరులకు హాని కలిగించే వాటిగా ఉంటాయి. వారు చెప్పే విషయాలను, మాటలను వారు వినలేని స్థితిలో ఉంటారు. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నారంటే, మాటలు మరీ ఎక్కువైతే దోషము తప్పదు, పెదవులను అదుపులో ఉంచుకోవాలి. పెదవులను అదుపులో ఉంచుకున్నవాడే జ్ఞాని అంటున్నాడు. నిజమే, తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుటివారికి బంధం కలిగే విధంగా ఉంటుంది. ఎక్కువగా కూడా మాట్లాడకూడదు ఏది మాట్లాడినా. అందుకని మన పెదవులను అదుపులో పెట్టుకుంటే వారు జ్ఞానిగా ఎంచబడుతున్నారు. ఎందుకంటే వారు చాలా మితముగా మాట్లాడతారు, ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడతారు. అది నీతిమంతుల యొక్క లక్షణము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరులారా, ఇక్కడ ఎటువంటి కారణం లేకుండా తన సోదరునిపై కోపపడకూడదు. ఎందుచేతనంటే అటువంటి కోపం కలిగిన వారు మూర్ఖపు మాటలు మాట్లాడతారు. వారికి ఏం మాట్లాడుతున్నారో ఆవేశంగా వారికి అర్థం కాదు. అదేవిధంగా ఇక్కడ అంటే సోదరులు అంటే మన అన్నదమ్ములే కాకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోదరులే. వారి పట్ల మనము సమాధానం కలిగి ఉండాలి, వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఒకరి మీద మనము కోపపడినప్పుడు, నిందించినప్పుడు మనము ఎలాగంట మూర్ఖులతో సమానమని, ద్రోహులతో సమానమని వాక్యము మనకి తెలియపరుస్తుంది. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము మనము పరిశీలించినట్లయితే, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇక్కడ యెహోవా సైన్యాధిపతి అయిన యెహోషువతో, నీవు నిలబడ్డ స్థలము చాలా పవిత్రమైనది, అందువలన నీ పాద రక్షలను అంటే నీ చెప్పులను తీసివేసి మందిరంలో ఉండమని చెప్పినప్పుడు అలాగే అని యెహోషువ తన చెప్పులను విడిచిపెట్టాడు. ఇక్కడ మనము మందిరంకి వెళ్ళినప్పుడు అది పవిత్ర స్థలము కనుక, మనము పవిత్రమైన స్థలంలో ఉన్నాము కనుక మనము వేసుకు వెళ్ళిన చెప్పులను తీసి ఒక పక్కన పెట్టాలి. అంటే మనము ఆ మందిరమునకు ఎంతో గౌరవం ఇచ్చినట్టు, అట్లాగే ప్రభువుని ఆరాధించిన వాళ్ళగా, గౌరవించిన వాళ్ళగా మనము ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ యెహోషువ పరమపవిత్రుడైన దేవుని సన్నిధిలో ఉన్నాడు, అందుకు తగినట్లుగానే ప్రవర్తించాలి. ఇక్కడ మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనము, అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. సోదరులారా, ఈ నిర్గమకాండంలో మనము మోషేకు దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూస్తున్నాము. అది మోషే ఉన్న అక్కడ పర్వతం దగ్గర అది పవిత్రమైన స్థలము. పవిత్రమైన స్థలములో మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి మనము ఈ నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఒకసారి పరిశీలిద్దాము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి
ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు ఒక పొదలో ఒక అగ్ని మండుచున్నది. ఈ అగ్ని మండుచున్నది ఏంటని చూస్తున్నప్పుడు ఆ పొద ఆ మండుచున్నది, కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు. ఆ కాలిపోవట్లేదని చూద్దామని అక్కడికి మోషే వెళ్తున్నాడు. వెళ్ళటం చూసి దేవుడు మోషే మోషే అని పిలిచి, నీవు రావద్దని చెప్పాడు. ఎందుకని ఆలోచిస్తే, నువ్వు వేసుకున్న చెప్పులు విడిచి రమ్మన్నాడు. ఎందుకని? అది పవిత్రమైన స్థలము. పవిత్రమైన స్థలంలోకి ఇక్కడ చెప్పులు వేసుకుని రావటము మంచిది కాదని దేవుడు మోషేకు ప్రత్యక్షమై చెప్పాడు. అంటే అది పవిత్రమైన స్థలము. ఇంతకుముందు మనం యెహోషువ గ్రంథంలో చెప్పుకున్నట్టుగా చెప్పులు అన్నది దీనికి నిదర్శనం. మోషేకు దేవుడు కనిపించిన విధానము మనకు తెలియపరుస్తుంది. అందుకని మనము మందిరమునకు వెళ్ళినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి. ఇక్కడ మనము పాత నిబంధనలో ఇప్పుడు నిర్గమకాండం గురించి మనం చెప్పుకున్నాము. అదే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 33వ వచనము మనము పరిశీలిద్దాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 33వ వచనము. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, నీవు నీ చెప్పులు విడువు, నీవు నిలిచున్నది పవిత్ర ప్రదేశము. ఇక్కడ 30 నుంచి 3 వచనములు 7వ అధ్యాయము 30 నుంచి 33 వరకు మనము పరిశీలించినట్లయితే 29 నుంచి ఒకసారి చదువుదామండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత కనబడెను. మోషే చూసి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను. గనుక మోషే వారికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. సహోదరి సహోదరులారా, మనము మోషేకు దేవుని యొక్క ప్రత్యక్షతను మనం తెలియజేసుకున్నాము. మరి ఇక్కడ మన ప్రవర్తన ఎలా కలిగి ఉండాలన్నది కూడా వాక్యం ద్వారా మనకి తెలియవస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇక్కడ ఈ యొక్క స్వభావం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటిని విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా సమస్తమైన దుష్టత్వము, కలహము, కపటము, వేషధారణ, అసూయ ఇవన్నీ పాత స్వభావమునకు చెందినది. పాత స్వభావం అంటే క్రీస్తు నిన్ను రక్షించక ముందు, అంటే నీవు రక్షింపబడకముందు, నువ్వు మారు మనసు పొందకముందు నీలో ఏ అయితే ఈ గుణాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టి మంచి విశ్వాసిగా నీవు మందిరమునకు రావాలని తెలియపరుస్తున్నాడు. విశ్వాస జీవితంలో మంచి స్థానమును నీకు కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పము. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 25వ వచనము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సహోదరులారా, ఇక్కడ సత్యము అభివృద్ధిని కలిగిస్తుంది, అసత్యము
నాశనమును కలిగిస్తుంది. అందుకని క్రైస్తవులు అబద్ధాలు ఆడితే ఒకరికి ఒకరు సమాధానం కలిగి ఉండరు, ఒకరికొకరు విరోధముగా తయారు చేయబడతారు. అందుకని సత్యమును మాత్రమే విశ్వాసులు పలకాలని ఇక్కడ చెప్తున్నారు. విశ్వాసులలో ఉండే అబద్ధాలు, మోసము అంతా క్రీస్తుకు ఆయన సంఘానికి వ్యతిరేకమైన పాపము. అందుకనే మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంతో మంచి ప్రవర్తన కలిగిన వారుగా, జాగ్రత్తగా ఉండేవారుగా మనము వెళ్ళాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 20 వచనములను మనము పరిశీలించినట్లయితే దేవుని సన్నిధిలో ఎటువంటి వారు వెళ్ళాలన్నది తెలియపరుస్తుంది. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడే ఎవడంటున్నాను. సహోదరులారా, ఇక్కడ ఏంటంటే రమ్మన్నవాడు ఎవడంటే మీలో ఎవరికైతే ప్రేమ లేదో, విధేయత లేదో, ఇతరులను ప్రేమించలేరు, అటువంటి గుణము ఉన్నవారు అటువంటి పవిత్రమైన స్థలమునకు రావటం కూడా అనవసరము. అటువంటి ప్రేమ అనురాగాలు లేని వాళ్ళు వ్యర్థమైన వ్యక్తులుగా ఎంచబడుతున్నారు. అందుకని మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరికో మనం మంచిగా కనపడాలని లోపట వేరొక రూపం పెట్టుకొని బయటికి వేరొక రకంగా ప్రవర్తించకూడదు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనము పరిశీలించినట్లయితే ఇక్కడ మంచి మాట చెప్తున్నారు. ప్రవర్తన కలిగిన వారి కోసం మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎట్లా అంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాపాలను అపేక్షించుడి. సహోదరులారా, ఎట్లా ఉండాలంటే మందిరంకి వెళ్ళేవారు మనసు పాల వలె ఉండాలంట. పాలు ఎంత తెల్లగా ఉంటాయండి, స్వచ్ఛముగా. అటువంటి హృదయం కలవారిగా ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువు వలె అంటున్నాడు. ఇక్కడ కొత్తగా జన్మించడం అంటే కొత్తగా జన్మించిన పిల్లలకి ఏముంటుంది మనసులో, వారి హృదయంలో ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, దుష్ట స్వభావం ఉండదు, కల్మషం ఉండదు. అటువంటి వారుగా మందిరమునకు వచ్చేవారు ఉండాలంటున్నాడు. మంచి ప్రవర్తన కలిగిన వారుగా, మంచి ఆలోచనలతో దేవుని మందిరమునకు రావాలి. వ్యర్థమైన ప్రార్థన చేస్తూ, వ్యర్థమైన పలుకులు పలుకుతూ మందిరంలో ప్రవేశించుట వ్యర్థమైన మనుషులుగానే ఉండిపోతారు. సహోదరులు, మందిరంకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి స్వభావం, కొత్త స్వభావము, మారు మనసు పొందినాక నీవు దేవుని మాటలను అనుసరిస్తూ, ఆచరిస్తూ, దేవునికి విధేయత చూపుతూ ఉండేవారుగా ఉండాలి. అటువంటి వారే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులుగాను, మంచి విశ్వాసులుగాను ఎంచబడతారు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మార్పు చెందాలని దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాను.